ఎంపురన్ 2 టీమ్ అఫీషియల్గా వాళ్ళ ట్రైలర్ని రిలీజ్ చేశారు. ఇది ఆల్మోస్ట్ పాన్ ఇండియా మూవీగా రిలీజ్ అవ్వబోతుంది. పాన్ ఇండియా అని చెప్పడం కన్నా దీని స్టాండర్డ్స్ చూస్తుంటే పాన్ వరల్డ్ మూవీగా ఇది డెవలప్ అయినా ఏమాత్రం ఆశ్చర్యపడక్కర్లేదు. ఇది లూసిఫర్ 2 అంటే లూసిఫర్ మూవీ 2019లో వచ్చింది. ఆల్మోస్ట్ ఈ మూవీ వచ్చి 6 years అయిపోతుంది. అది పార్ట్ 1 అనుకుంటే అప్పుడే చెప్పారు డైరెక్టర్ పృథ్వీరాజ్ గారు ఏమనంటే, నేను ఈ మూవీని 3 partsగా తీయబోతున్నాను. ఫస్ట్ పార్ట్ మీరు ఇప్పుడు చూస్తున్నారు, సెకండ్ పార్ట్కి ఇట్ విల్ టేక్ ఏ టైం అని చెప్పి ఆ టైం రానే వచ్చేసింది. లూసిఫర్ మూవీ వచ్చి 6 years అయిన సందర్భంగా March 27th ఈ మంత్ వీళ్ళు గ్రాండ్ రిలీజ్ని ప్లాన్ చేసుకుంటున్నారు ఈ మూవీని. ఎందుకు అంటే అప్పటికి 6 years కంప్లీట్ అవుతుంది పార్ట్ 1 వచ్చి. పార్ట్ 2 ట్రైలర్ ఆల్మోస్ట్ 3 minutes 50 seconds, లైక్ ఒక్కొక్క లాంగ్వేజ్లో కొంచెం 20 seconds అట్లా ఉంది. చాలా బాగుంది, నేను ఖచ్చితంగా చెప్తున్నాను. ట్రైలర్ చూసిన తర్వాత మీకు నిజంగా ఆ మూవీ గురించి ఇంకొంచెం ఎంతూజియాజం క్రియేట్ అవుతుంది. ఎవరైతే లూసిఫర్ 1 చూస్తారో వాళ్ళకి ఇందులో చాలా ఆన్సర్స్ దొరుకుతాయి ట్రైలర్లో. ఖచ్చితంగా లూసిఫర్ 1ని ఎవరైతే ఎంగేజ్ అవ్వగలిగారో, ఆ స్టోరీ కానీ, ఆ స్క్రీన్ ప్లే, ఆ డైరెక్షన్ మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా ఎంపురన్ 2 కూడా నచ్చుతుంది. ట్రైలర్ విషయం గురించి నేను మాట్లాడుతున్నా. మూవీ ఎప్పుడెప్పుడు వస్తుందా మంచి ఎగ్జైట్మెంట్తో ఉన్నాను అన్నమాట. పృథ్వీరాజ్ సార్ అప్పుడే చెప్పారు దీనికి పార్ట్ 3 కూడా ఉంటుంది, అది కొంచెం డార్క్ సైడ్లో ఉంటుంది అని చెప్పి. పార్ట్ 2 మాత్రం నిజంగా చాలా ఇష్యూస్ని కవర్ చేస్తూ వస్తుంది. లూసిఫర్ అనే వర్డ్ ఎక్కడి నుంచి తీసుకున్నారు అంటే ఇది బైబిల్కి రిలేటెడ్గా తీసుకున్నటువంటి వర్డ్. ఏంటి అంటే ఎవరైతే దేవుడికి కొంచెం కుడిభుజంగా ఉన్నటువంటి వ్యక్తిని నమ్మకద్రోహం చేసి అక్కడి నుంచి బయటికి పంపించేస్తారో అతను సైతాన్గా మారిన తర్వాత ఆ సైతానే రక్షకుడిగా మారితే ఏ విధంగా ఉంటుంది అనేదే ది బేసిక్ లైన్ ఫర్ లూసిఫర్ అన్నమాట. పార్ట్ 1కే కానీ పార్ట్ 2కే కానీ. ఇక్కడ కుడిభుజం ఏంటి అంటే ఒక మంచి పొలిటికల్ లీడర్. మీరు పార్ట్ 1లో చూసే ఉంటారు, ఆయన చనిపోవడం, వాళ్ళ కూతురు మంజు వారియర్ని లాస్ట్లో ఆ పొలిటికల్ పార్టీకి సపోర్ట్ చేయడం కోసం మోహన్ లాల్ గారు ఎంత ఎఫర్ట్ పెడతారు అనే చెప్పి. అందులో ఆ పొలిటికల్ పార్టీ కొడుకు ఎవరైతే తన బిడ్డలు ఉన్నారో అతను వచ్చి నివ్యా థామస్, మీకు ఆ క్యారెక్టర్ చూసింది. నివ్యా థామస్ ఏంటి అంటే నాకు పెద్ద ఇంట్రెస్టెడ్ లేదు, నేను అబ్రాడ్ వెళ్ళిపోతున్నాను అని చెప్పిన పర్సన్. కానీ మీకు ట్రైలర్ 2లో అదే క్యారెక్టరైజేషన్ చూస్తూ ఉంటే మంజు వారియర్ కాదు ఇక్కడ ప్లే చేసేది, పొలిటికల్ పార్టీలో నుంచి ఉంది నివ్యా థామస్ అనే విషయం మీకు తెలుస్తుంది. ఇతనికి కూడా ఇందులో చాలా పెద్ద రోలే ఉన్నట్టుంది. క్యాస్ట్ కూడా చాలా ఎక్కువ మంది ఉన్నారు ఇందులో, ఒక్కొక్కరికి ఒక్కొక్క క్యారెక్టర్ డిఫరెంట్గా పడుతుంది. లూసిఫర్ వచ్చేసరికి మనకి ఆహా ప్లాట్ఫామ్లో ఉంది అవైలబుల్గా, నాకు తెలిసి ప్రైమ్లో కూడా ఉన్నట్టుంది ఆ వీడియో. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే స్టిల్ ఇప్పటికీ వెళ్ళి చూడొచ్చు. స్టోరీ మాత్రం చాలా ఎంగేజింగ్గా ఉంటుంది. దీనికి రీమేక్గా వచ్చిందే మనకి చిరంజీవి గారు యాక్ట్ చేసినటువంటి గాడ్ ఫాదర్ మూవీ అనమాట. రెండింటిని కంపేర్ చేయొద్దు, ఎందుకంటే గాడ్ ఫాదర్కి వీళ్ళు సీక్వెల్ తీస్తారో లేదో నాకైతే తెలీదు. లూసిఫర్ని యాజ్ ఇట్ ఈస్గా పార్ట్ 1 చూసిన వాళ్ళు పార్ట్ 2 చూడడానికి లీగల్గా చాలా ఎగ్జైట్మెంట్ ఫీల్ అవుతారు. ఎందుకంటే గాడ్ ఫాదర్లో రీమేక్ చేసేటప్పుడు దాని ఒరిజినాలిటీ మిస్ అయిందనే చెప్పాలి. కొన్ని చేంజెస్ చేసుకున్నారు వాళ్ళ స్టోరీకి తగ్గట్టుగా డ్రామాటిక్ వేలో. కానీ ఇక్కడ డెఫినెట్గా చెప్తున్నాను, పార్ట్ 2 ట్రైలర్ అయితే మాత్రం రకరకాల ఇష్యూస్ చుట్టూ తిరుగుతుంది. అంటే రాజకీయం, పొలిటికల్ డ్రామాలు ఎట్లా జరుగుతున్నాయి, ఈ పాలిటిక్స్ని మతం అనేది ఏ విధంగా శాసిస్తుంది, మతంతో పాటు మాఫియా కంట్రోల్లోకి ఏ విధంగా వెళ్ళిపోతుంది, మనీ లాండరింగ్, ఇట్లాంటి ఇష్యూస్ అన్నీ మనకి ట్రైలర్ చుట్టూ క్లియర్గా కనిపిస్తూ ఉన్నాయి. అసలు బ్లాక్ డ్రెస్లో కానీ కాస్ట్యూమ్లో మోహన్ లాల్ సార్ మనకి కనిపిస్తూ వాట్ ఏ క్రేజ్ అనమాట. ఎందుకంటే లూసిఫర్ 1లో కంప్లీట్ వైట్ అండ్ వైట్లో రియల్ పొలిటీషియన్ ఏ విధంగా ఉండాలి, అది బ్యాక్ సైడ్ ఉండి మొత్తం చక్రం తిప్పే వ్యక్తి అట్లా ఉంటాడు, ఎప్పుడు మాట్లాడాలి, ఆ ఫైట్ సీక్వెల్ భలే కుదిరాయి ఆయనకి. బట్ ఈ పార్ట్ 2 మనం ఏదైతే వెయిట్ చేస్తున్నామో ఎంపురన్ 2 ట్రైలర్లో చాలా క్లియర్గా ఉంటుంది. మీకు ఆ లుక్, మాఫియా డాన్ లుక్ కనిపిస్తుంది. ఇంతకీ ఇతను ఎవరనే దానికి ఇప్పుడైనా మనకి ఆన్సర్ తెలుస్తుందో లేదో చూడాలి. ఈ స్టోరీ రైటర్ బేసిక్గా ఇంతకుముందు నాకు తెలిసి జర్నలిస్ట్గా వర్క్ చేసిన మురళీ గారు, ఆయనకి సొసైటీలో జరిగే రియల్ పాలిటిక్స్ మీద అవేర్నెస్ ఉన్నట్టే ఆ రియల్ పాలిటిక్స్కి చుట్టూనే ఇది రాసుకున్నట్టు అనిపిస్తుంది ట్రైలర్ 2 చూస్తే. ఎందుకంటే ఇప్పుడు ద గాడ్స్ ఓన్ కంట్రీ అయినటువంటి కేరళను నువ్వే కాపాడాలి అనే ఒక డైలాగ్ ఉంటుంది ట్రైలర్లో. ఎందుకంటే కేరళలో అన్ని రకాల మతాలు ఉన్నాయి, కానీ ఇప్పుడు అనుకోకుండా ఒక పొలిటికల్ పార్టీ ఇన్ఫ్లుయెన్స్ వల్ల బలవంతంగా ఆ పార్టీ చేతుల్లోకి మతం ద్వారా వెళ్ళిపోతుందేమో, లౌకిక కంట్రీగా మారుతుందేమో అని చెప్పి చిన్న హింట్ ఇస్తూ భలే ఎండ్ చేశారు. డెఫినెట్గా మీరైతే ట్రైలర్ చూడండి, చాలా బాగుంది. March 27 కోసం నేనైతే లీగల్గా వెయిట్ చేస్తున్నాను, ఎప్పుడు వస్తుందా చూద్దాం మూవీనని. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి.
లూసిఫర్ 2 పార్ట్ 2. గుడ్ లక్.